దాదాపు 153 రోజుల తర్వాత కవిత రిలీజ్ అవబోతుంది కదా, దీని గురించి చాలా సంతోషంగా ఉంది. నిజంగా చెప్పాలంటే టు బి క్యాజువల్ వర్డ్స్లో చెప్తున్నాను, చాలా సంతోషంగా. ఆడబిడ్డ మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత తిరిగి రావడం అనేది మేము ఈరోజు సంబరాలు చేసుకుంటున్నాము. మళ్ళీ బతుకమ్మ అనేది కూడా తెలంగాణ రాష్ట్రానికి పెద్ద పండుగ నిజంగా చెప్పాలంటే. అలాంటి పండుగ ఈరోజు మళ్ళీ మేము భవన్లో బతుకమ్మ ఆడుతాము. మాకు తిరిగి ఆ పండుగ కళ తీసుకొచ్చేసినట్టుగానే ఉంది కవితకు రావడం ద్వారా. మరి రామన్న కానీ హరీష్ అన్న మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి కవితకని అక్కడి నుంచి తీసుకురావడం, ఎప్పుడు కలుద్దామని అందరం కూడా భవన్లో వేచి చూడడం జరుగుతుంది. ఎంత వీలైతే అంత తొందరగా కవితకని కలిసే ఉద్దేశంలోనే ఉన్నారు. చూసుకున్నట్లయితే అక్కడ బెయిల్ వచ్చిందనే చెప్పిన మాటలతోనే వాళ్ళందరూ ఎక్కడ ఆటో దొరికినా ఏది దొరికినా మన కేటీఆర్ గారు ఆటోలో వెళ్ళడం అనేది జరిగింది. దీని గురించి అని వాళ్ళు అక్కడ ఢిల్లీలో సంతోషం వ్యక్తం చేస్తారు. ఇక్కడ మీరు బీఆర్ఎస్ భవన్లో ఏ విధంగా ఫీల్ అవుతున్నారు మేడం మీ కార్యకర్తలు? చాలా సంబరాలు అనేది మాకు ఇక్కడ క్రాకర్స్తో స్వీట్స్తో మేమందరం కూడా సంతోషంగా సంబరాలన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది. ఒక మాట చెప్పాలంటే నిజంగా కవితకు తిరిగి రావడం విషయంలో కాక మళ్ళా మాకు ఒక స్ట్రెంగ్తన్, మాకు ఒక మహిళ మళ్ళీ బ్యాక్ రావడం మా మహిళలందరికీ కూడా ఒక స్ట్రెంగ్తన్గా ఉంది. చాలా సంతోషంగా ఉంది. ఆ ఉద్దేశంలో మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒక దిక్కు మీరు ఇక్కడ సంతోషంగా సంబరాలు చేస్తుంటారు మేడం, కానీ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీతో కమ్మక్కై ఈ బెయిల్ తెప్పించుకున్నారని చెప్పేసి చాలా వరకు అంటున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గారు కూడా దీని గురించి ప్రస్తావించడం జరిగింది. దీని గురించి మీరు ఏమంటారు? కాంగ్రెస్ ఎమ్మెల్యే మహేష్ కుమార్ కూడా ఒకటే మాట నేను చెప్పదలుచుకున్నాను. బెయిల్ ఒక మాట బీఆర్ఎస్కి నుంచి బీజేపీకి మెర్జ్ అవుతుంది, లేదా బీజేపీ బీఆర్ఎస్కి సపోర్ట్ చేసింది. బెయిల్ వస్తే మాత్రం ఇక ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? వాస్తవాలు తెలుసుకోరా? మరి బెయిల్ వచ్చే ఉద్దేశంలో ఉండుంటే మార్చి 15కి ఆడబిడ్డని తీసుకెళ్ళినప్పుడు మరి అప్పుడే ఎందుకు ఇది చేయలేరు? ఇన్ని నెలలు తను వేచి ఎందుకు ఉన్నది? తను లీగల్గా ప్రూవ్ చేసుకొని సుప్రీంకోర్టు ఏదైతే ఉందో సుప్రీంకోర్టుకు మించింది ఏమీ లేదు. సుప్రీంకోర్టు ఆ తీర్పు ఇచ్చినాక ఈరోజు మేము చేసాము, మా వల్లనే సపోర్టింగ్ వల్లనే బయటకు వచ్చిందన్న మాటలు అవాస్తవాలు. ఇది ఏ విధంగా అయితే బయటకు వస్తే ఇలాంటి కామెంటరీలు రన్నింగ్ కామెంటరీలు చేయడం అనేది కామన్. అది మంచిగా ఉంటే మంచిగానే చెప్తారు, ఈ విధంగా బయటకు వస్తే ఇంకోలాగా మాట్లాడితే ఇది పద్ధతి కాదు. ఆ విధంగా మీరు అనుకుంటే ఏ రోజు అయితే ఎమ్మెల్సీ కవితక్క మరి మార్చి 15 రోజు మరి అరెస్ట్గా తీసుకెళ్ళినప్పుడు ఆ రోజు బీజేపీ ఎందుకు సపోర్ట్ చేయలేదు కదా? మరి ఈ రోజు బీజేపీ సపోర్ట్ చేసింది ఏ ఉద్దేశంగా మాట్లాడతారు? అంటే అప్పుడు చేయలేదు, ఇప్పుడు చేసిందా? అంటే ఎప్పుడు ఒకలాగా మాట్లాడారా? అంటే తీసుకెళ్ళినప్పుడేమో చేయలేదు, వచ్చినప్పటికీ చేస్తుందా? వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. మీకు కవితకున్న సంబంధం ఎలాంటిది మేడం, మీ రిలేషన్? అండ్ వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ మాట్లాడమాట. నాకు అక్కకి ఉన్నది ఏంటంటే, నేను ముందు తెలంగాణ జాగృతి బతుకమ్మల దగ్గర నుంచి మేము ఉన్నాము. ఇక్కడ కాదు, మేము నల్గొండ దగ్గర నుంచి, అక్కడ మునుగోడు దగ్గర నుంచి మేము బతుకమ్మ సెలబ్రేషన్స్ ద్వారానే మేము తెలంగాణ ప్రభుత్వంలోకి రావడం జరిగింది. అక్కడ నుంచి కవితకు ద్వారానే మాకు టికెట్ మన గోధన్ రెడ్డికి రావడం జరిగింది. అక్కడ రాగానే హక్ చేసుకోవడం ఒకటే. ఎమోషనల్గా మేమైతే చెప్పలేని మాటలు. టు బి ఫ్రాంక్లీ వస్తే మాత్రం మా కళ్ళమ్మ నీళ్ళు ఆగవు. మేము హక్ చేసుకొని మాట్లాడుకొని ఎలా ఉన్నారో ఏంటో కనుక్కొని చాలా సంతోషంగా ఉంది. వస్తే బాగుంది, ఎప్పుడు చూద్దామని వెయిటింగ్, వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్. అడిగిన ముత్యంలా తిరిగి వస్తా అని చెప్పేసి అంటున్నారు కదా మేడం, ఈ బెయిల్ మొత్తం ఇక్కడికే కొట్టేసి మొత్తం పూర్తి స్థాయిలో కేసు లేకుండా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఎస్, అవుతుందని అనుకుంటున్నాను. బెయిల్ మీద వచ్చినప్పటికీ లీగల్గానే ప్రూవ్ చేసుకొని బెయిల్ వచ్చినప్పుడు దీన్ని కంటిన్యూషన్గా లీగలైజ్గానే బెయిల్ కొట్టేయడం జరుగుతుంది. అది కూడా తొందరలోనే ప్రూవ్ చేసుకుంటారు. సుప్రీంకోర్టు తీర్పిచ్చినంత అంతకు మించింది ఇంకేమీ ఉండదు. ఇంకా అది సుప్రీంకోర్టు ఇచ్చినప్పటికీ ఎవరెవరో ఏమో బీజేపీకి వచ్చినట్టు నోటికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ నోటికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడి ఎవరి ఇష్టం వాళ్ళది అన్నట్టు అయిపోయింది. తనే ఏదో లీగల్గా ప్రూవ్ చేసుకుని తన బయటకు వచ్చినప్పుడు ఈ రన్నింగ్ కామెంటరీస్ ఎందుకు అర్థం కావడం లేదు. అసలు మెయిన్గా చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ వాళ్ళ సంబంధించిన ఆస్తులను మొత్తం కాంగ్రెస్ వాళ్ళు కూలగొడతాం, ప్రతిది ఏది ఉండనియము, తెలంగాణ భవన్ అయినా అక్కడ ఏదైనా కూలగొడతామని చెప్పేసి చెప్తున్నారు కదా, దాని గురించి అని మీరేమంటారు? నేను రేవంత్ రెడ్డి గారికి సూటిగా ఒకటే ఒక ప్రశ్నిస్తున్నాను. ముందు ఒకటే ఒక టార్గెట్ ఏంటి? వివేక్ ఆయన ఎమ్మెల్యేగా ఇప్పుడు చేస్తున్నారు, V6 ఛానల్ వివేక్ గారిది పాయింట్అవుట్ చేసి క్లియర్ కట్గా మాకు చూపిస్తున్నారు. ఆయన ఫస్ట్ కులగొట్టమని చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక సీఎంగా ఆ సత్తా ఉంటే పొంగులేటి దాని మీద డెమోలిషన్ చేయమని, తర్వాత మిగతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడ ఏం చేశారు న్యాయంగా హైడ్రా యాస్పర్గా పోయి వాళ్ళు డెమోలిషన్ చేయమని, ఆ తర్వాత బీఆర్ఎస్ వాళ్ళ దగ్గరికి రండి. కక్షపూరితంగా హైడ్రా సబ్జెక్ట్ క్రియేట్ చేసి బీఆర్ఎస్లో నోర్లు మోయించడానికి ఏది లేనిది ఉన్నది క్రియేట్ చేసి ఈ విధంగా తొక్కడం కూడా పద్ధతి కాదు. ప్రతి ఒక్కరికి ఒక సమయం వస్తుంది, ఆ సమయం వచ్చినప్పుడు మేము కూడా చూపిస్తామనేదే నేను సూటిగా ఆయనకు ఒక క్వశ్చన్ చేస్తాను. మేడం, ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ లీడర్లు అవి కాకుండా బీఆర్ఎస్ పైనే వీళ్ళు కక్ష పెట్టిరు అని చెప్పేసి చెప్తున్నారు. రామన్న మీకు ఒకటే మాట చెప్పున్నారు, ముందు మీవి కూల్చుకొని తర్వాత పబ్లిక్ మా దగ్గరికి రండి అని చెప్తా ఉన్నారు. ముందు మీవి కూల్చుకొని తర్వాత పై దాటి సామాన్య ప్రజల వరకు రండి. ముందు చేయమని చెప్తున్నాను కదా. ఒకటి పొంగులేటి చేయండి, వివేక్ గారిదే చేయండి, ముందు ఆయన తమ్ముడు ఉన్నట్టునే అవి చేయండి హైడ్రా మీద.
రంగనాథ్ గారు కూడా చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే చేస్తున్నారు కదా, రంగనాథ్కి అదే చెప్తా ఉన్నాం. అవసరమైతే వాళ్ళు ఏం చేస్తారన్నా మేము కూడా ఇమ్మంటే మేము కూడా ఒక లెటర్ ఇస్తాం, రిప్రజెంటేషన్ ఇస్తాం. అవి ముందు మనకై మనం సర్ది చేసుకుంటే పక్కన వాళ్ళకు కూడా మనం సమాధానం చెప్పే సత్తా ఉంటుంది. మనకు మనం ప్రూవ్ చేసుకుంటే వేరే వాళ్ళు అడిగినప్పుడు కూడా అవును మేము చేసాం కాబట్టి మేము చేసామనే ఉద్దేశం ఉంటుంది తప్ప ఎంతసేపు బీఆర్ఎస్ల మీద పల్ల రాజేశ్వరన్న మీద రామన్న మీద ఈ విధంగా మాట్లాడడం కూడా పద్ధతి కాదు. మా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వస్తుంది, మేము కూడా అప్పుడు ఏందనేది కూడా చూపించే రోజులు తొందరలోనే ఉన్నాయి. ఎందుకంటే ఇంకా కేసీఆర్ సార్ బయటకు అడుగుపెట్టే రోజులు వచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా బూస్టింగ్ లెవెల్లో మేము ఇవ్వదలుచుకున్నాం. దాదాపు 153 రోజుల తర్వాత జైలు నుంచి ఈరోజు బెయిల్ రావడం జరిగింది. కవిత గారు అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గారు అయితే జైలు నుంచి విడుదల కావడం జరుగుతుంది. దీని గురించి అని చెప్పేసి బీఆర్ఎస్ కార్యకర్త ఆశప్రియ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం. బెయిల్ గురించి అని చెప్పేసి మీరు ఏమంటున్నారు? ఖచ్చితంగా ఇది బెయిల్ ఎలాంటిదంటే పోరాడి గెలుస్తారంటారు కదా, ఒక దుర్మార్గమైన వ్యవస్థపై అన్యాయంపై పోరాడి గెలిచినమంటారు కదా. ఖచ్చితంగా బీజేపీ పెట్టిన అక్రమ కేసులపై ముఖ్యంగా మా కేసీఆర్ గారిని బలహీనపరచాలి అనే ఒక దురుద్దేశంతో రాజకీయ పరంగా కుట్రపూరితమైన కేసు ఇది. ఆ కేసుని అక్క పోయేటి రోజు కూడా చెప్పింది ఒక మాట, ఇది ఫాల్స్ కేసు, ఫాల్స్ అలగేషన్స్, నేను ఖచ్చితంగా వీళ్ళు ఫైట్ ఇట్ అవుట్ అని చెప్పింది. నిజంగా ఆమె కూడా అదే పోరాట స్ఫూర్తితోనే ఈ 5 నెలల కాలం జైల్లో ఉండి ఎన్ని కష్టాలు అనుభవించిందో మీకు తెలుసు. సో తను పోరాడి ఈరోజు గెలిచి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో సుప్రీంకోర్టు దాకా వెళ్ళినాం. ఏదో ట్రయల్ కోర్టులో హైకోర్టులో రాలేదు. ఈ బీజేపీ వాళ్ళు తమ చేతుల్లో ఉన్న అన్ని రకాల ఆయుధాలను ప్రయోగించి 5 నెలలు ఆపిండ్రు రాకుండా ఈరోజు ఇంకా సుప్రీంకోర్టు దాకా వెళ్ళేసరికి అక్కడ ఏ ఆధారాలు లేకపోయేసరికి తీరా బెయిల్ ఇచ్చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. మేడం, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ బెయిల్ గురించి అని చెప్పేసి బీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ వాళ్ళ చుట్టూ తిరిగి బెయిల్ రప్పించుకున్నారని చెప్పేసి కాంగ్రెస్ కార్యకర్తలు దీని మీద చెప్పడం జరుగుతుంది. మేడం, దీని గురించి మీరు ఏమన్నా? అంటే మనీష్ సిసోడియాకు కూడా, అదే ఢిల్లీ ఆప్ మంత్రి మనీష్ సిసోడియాకు కూడా బెయిల్ వచ్చింది కొద్ది రోజుల క్రితమే. మరి ఆయన ఇండియా కూటమి కదా, మరి ఆయన కూడా బీజేపీతో కలిసే బెయిల్ తెచ్చుకున్నాడంటారా? కాదు కదా. ఎందుకంటే కవితక్క గారికి ముందున్న అందరికీ బెయిల్ వచ్చేసింది. ఇంకా చివరికి ఇంకా అక్కకు రావాల్సిందే. ఆడికి రానియకుండా పోయినసారి రావాల్సిందని అక్కడికి రానియకుండా ఏం చేసిండ్రు, వీళ్ళ చివరి క్షణం వరకు వీళ్ళు అన్ని రకాలుగా ఆపేసిండ్రు. మేము సుప్రీంకోర్టు దాకా పోయినాం. ఇంతకుముందు చెప్పినట్ల ట్రయల్ కోర్టులో వీళ్ళు మమ్మల్ని అన్ని దగ్గర కట్బందీ చేయాలనుకున్నా కూడా వాళ్ళ నుంచి కుదరలేదు, వచ్చేసింది తప్ప 5 నెలలు ఎందుకు పోరాడతామని మొదటి దశలోనే వస్తుంది కదా. వాళ్ళ చుట్టూ తిరిగేటట్లయితే మాకు మొదటి దశలోనే వస్తుంది కదా. 5 నెలలు ఎందుకు పడుతుంది? మనీష్ సిసోడియా, కేజ్రీవాల్ గారికి మిగతా అందరికి వచ్చినాక అక్కకు వచ్చింది. అది కూడా మేము సుప్రీంకోర్టులో ఫైట్ చేస్తే వచ్చింది. రానియకుండా ఇంకా అట్లే బలహీనపరిచి మానసికంగా ఇబ్బంది పెట్టాలని చూసినా కూడా మేము కొట్లాడి తెచ్చుకున్నాం తప్ప ఎవరి చుట్టూ తిరిగి తెచ్చుకున్నది కాదు. మీరు చూస్తారు కదా ఇంకా పై రాజకీయాలు మావి ఎలా ఉంటాయో. ఇంతవరకు అయితే కేసీఆర్ గారు దీని గురించి స్పందించలేదు, ఇప్పుడు కూడా ఇంకా ఏం స్పందించలేదు దీని గురించి. కేసీఆర్ గారు దీని గురించి ఏ విధంగా స్పందించబోతున్నారు, ముందు ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది? కేసీఆర్ గారు స్పందించలేదని ఏం లేదండి. అడిగిన ముత్యంలాగా నా బిడ్డ వస్తుంది, ఇది ఫాల్స్ అలగేషన్, ఇది గ్యాస్ అని ఏ రోజు చెప్పేసి ఆయన ఒకసారి స్పందించిండ్రు. ఆయన చెప్పినట్లుగానే ఈరోజు 5 నెలల కాలం కొంచెం ఏమంటారు కదా, ధర్మం గెలవడానికి లేట్ టైం అవుతుంది. మా విషయంలో ధర్మం గెలవడానికి 5 నెలల టైం పట్టింది. ఈరోజు అక్క వచ్చేస్తుంది. కేసీఆర్ గారు ఒకసారి స్పందించిండు. ఎందుకంటే కేటీఆర్ గారు ఉన్నారు, హరీష్ అన్న గారు ఉన్నారు, కేటీఆర్ అన్న గారు ఉన్నారు, వీళ్ళందరూ చూసుకుంటానే నమ్మకంతోన వాళ్ళకి వదిలేసి సార్ ఉన్నారు. కానీ సార్ ప్రయత్నాలు సార్ చేస్తారు. మీరు మహిళలుగా ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గారు విడుదలవుతున్న సందర్భంగా మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మహిళలు ఎంత పోరాట పటిమ చూపిస్తే సమాజం అంత బాగుపడుతుంది. అది ఏ రకంగా అయినా సరే. ఈరోజు నిజంగా దేశవ్యాప్తంగా ఒక మహిళను ఈరోజు అక్క బయటికి రావడం కూడా ఒక సంచలనం. ఎందుకంటే 5 నెలల కాలంలో ఒక ఆడబిడ్డను లోపల పెట్టిన మహిళల్ని అంతకాలం పెట్టరాదు యాక్చువల్గా చెప్పాలంటే. సో ఇంతకాలం పెట్టినా ఆమెకు 2 సార్లు వైరల్ ఫీవర్ వచ్చింది, అయినా జాలి చూపించలేదు, ఏం చేయలేదు. అంటే వీటన్నిటిని పోరాడి గెలిచినప్పుడు ఒక ఆడబిడ్డగా నాకేమనిపిస్తుంది, ఆమె చూసి స్ఫూర్తి పొందాలనిపిస్తుంది. అక్కని చూసి మేము స్ఫూర్తి పొందాలి, అక్కలాగా మేము కూడా ఫైట్ చేయాలని అనుకుంటాం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది, మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం.